ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు ఈ మధ్యంతర బెయిల్ వర్తిస్తుందని, తిరిగి జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుందని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. కోర్టు కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కస్టడీ పొడిగించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఆయనకు పెద్ద ఊరట అని చెప్పాలి. తీహార్ జైలు నుండి విడుదలైన కేజ్రీవాల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసి ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అతడి తరపు న్యాయవాదులు వాదించారు. ఎన్నికల్లో ప్రచారం చేయడమేమీ ప్రాథమిక హక్కు కాదని, కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ తరపు లాయర్లు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించి ఆ అధినేతకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఇది అసాధారణ పరిస్థితి అని కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి అని, తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని జడ్జి కామెంట్ చేశారు. లోక్సభ ఎన్నికలు 5 ఏళ్లకోసారి వస్తాయని, ఆ అధినేతగా కేజ్రీవాల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాల ధర్మాసనం అభిప్రాయపడింది. జూన్ 5 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలనే అభ్యర్థనను తోసిపుచ్చింది. జూన్ 1వ తేదీ వరకే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2వ తేదీన ఖచ్చితంగా సరెండర్ కావాలని ఆదేశించింది. ఆ అధినేతకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. కేజ్రీవాల్ కు బెయిల్ లభించడంతో దేశంలో అనేక మంది రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ప్రచారం చేసుకోవడానికి సౌలభ్యం లభించిందని ట్వీట్ చేస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తన సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.